హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియోకి కొత్త ఛానల్లో చాలా బాగా సపోర్ట్ చేశారండి. సబ్స్క్రైబర్స్ కూడా 10 మంది దాకా పెరిగారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళొచ్చామండి. వెళ్ళటం అంటే అది మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే వర్షం అండి, వర్షం పడతానే ఉంది. కానీ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వెళ్ళాము, చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాము. ఫైనల్లీ ఈరోజు అయితే ఎట్లేదన్నా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామండి. కానీ వెళ్తే అడుగడుగున వర్షం అనేది మమ్మల్ని ఆపుతానే ఉంది. ఇక అలానే మా ప్రయాణం అయితే కంటిన్యూ చేసామండి. ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. బట్టలన్నీ తడిసిపోయినాయండి, తలతో సహా తడిసిపోయింది. ఇంకా దారి మధ్యలో ఎక్కడన్నా చెప్దాము అని అనుకుంటే ఇక వర్షము, గాలి సౌండ్ అలా ఎక్కువగా ఉందండి. అందుకని నేనైతే ఇప్పుడైతే ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అయితే మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, వర్షము పడతానే ఉంది బయట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. అయినోళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో, అంటే మన చుట్టాలు బంధువులే మనోళ్ళు కాదు అనుకునే ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అండి. ఎందుకు ఇలా అంటున్నానో ముందు ముందు వీడియోలో మీకే తెలిసిద్ది. వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. ఎందుకు వెళ్ళామన్న విషయం కూడా చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇది ఫైన్ లైన్ నుంచి కొంచెము ముందుకు వెళ్ళాలి. గోదావరి కానీ ఎండింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఊరి మొత్తం చివర అన్నట్టు, చివరండి. ఇంకా అటు మొత్తం ఓపెన్ మైన్స్ ఉంటాయి, బొగ్గు గనులు అనేవి ఉంటాయండి. సింగరేణి జాబ్ చేస్తారు కదా, వాళ్ళంతా ఇంకా ఇటువైపే వస్తారు. ఈ మైన్ అనే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కూడా దారి మధ్యలో ఏమన్నా కనపడితే మీకు కూడా చూపిస్తానండి. ఎందుకంటే మా ఆయన ఎటు అంటే ఏ దారిలో తీసుకెళ్ళేది నాకు తెలియదు అనమాట. చాలా ఉన్నాయండి విలేజెస్, గోదావరి కని చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. అవి ఏ విలేజ్కి ఎటు నుంచి దారి ఉండిద్దో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే మేము సుందిల్లా నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా పురాతనమైన గుడి అన్నమాట, చాలా పురాతనమైన గుడి. అదైతే నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో అప్పుడు కారు తీసుకున్నామండి. కారు తీసుకున్నప్పుడు వెళ్ళాము. కారు తీసుకోక ముందు కూడా ఒక 2 times అయితే వెళ్ళామండి. మా మ్యారేజ్ డేకి ఒకసారి ఏం పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత కారు కొన్నామండి. కారు కొన్న తర్వాత వెళ్ళి అక్కడే పూజ చేయించుకున్నాం అనమాట. ఇప్పుడు అదేమైందంటే ఆ గుడికి వెళ్ళటానికి ఇప్పుడు ఆ దారి అనేది లేదు. ఎందుకు లేదంటే ఈ ఓపెన్ మైన్స్ ఉంటాయి కదా, ఈ బొగ్గు గనులు బొగ్గు తీయడానికి మొత్తము క్లోజ్ చేసేసారనమాట దారి అనేది. ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలంటే వేరే నుంచి వెళ్ళాలి. అట్లా నాకు కొన్ని దారులు అనేవి చేంజ్ అయినాయి కాబట్టి నాకు తెలీదు. ఇంకా మా ఆయన అయితే ఇంక ఇటు తీసుకెళ్తున్నాడు. ఇది ఒక మైన్ అండి, ఇదొక బొగ్గు మైను. ఇక్కడ డంపర్లు అంటే ఇవన్నీ ఉన్నాయి చూడండి, బొగ్గు పోసుకొని వెళ్ళడానికి, బొగ్గు తవ్వడానికి. ఇది మొత్తం ఏమంటారంటే నల్ల బంగారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బొగ్గు పండుతుంది కాబట్టి, అంటే బొగ్గు అనేది తీస్తారు కాబట్టి ఇది మొత్తం ఇక బొగ్గు ప్రాంతమేనండి. ఇదిగోండి పైన ఉంది కదా, అందులో నుంచి అయితే బొగ్గు అనేది వెళ్తూ ఉంటుందండి. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారనమాట. ఏమనంటే ప్రయాణించే వాళ్ళు, అంటే బైకుల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ఆ బొగ్గు పిల్లలు అనేవి పైన పడే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలా అని అయితే పెట్టారండి. కానీ ఒకటి ఫ్రెండ్స్, ఈ బొగ్గు మైన్స్ కావచ్చు, చుట్టుప్రక్కల పల్లెటూర్లు కావచ్చు, లేదా పచ్చని వాతావరణం కావచ్చు, అసలు ఎంత మనసుకు అనేది ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి.
ఇంకా ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. ఇంతకీ మేము ఎక్కడికి బయలుదేరామన్నది చెప్పలేదు కదా. చాలా రోజుల నుంచి నా వీడియోస్ చూస్తున్న ఒక అమ్మ, అంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న అమ్మ మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసిందండి. ఒక్కసారి రండి బిడ్డ, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని చాలా రోజుల నుంచి అడుగుతుందండి. మన హైదరాబాద్లో భ్రమరాంబిక గారు కూడా ఉంటారు. ఆ అమ్మ కూడా హైదరాబాద్ వస్తే రానా అని పిలుస్తుందండి. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి కూడా నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ చూడండి, ఇంకొకటి అది బొగ్గు వెళ్తుంది కదా, అదనమాట. ఇది ఇంకొక చోట, ఇందాక చూపించింది వేరే చోట, ఇది ఇంకొక చోట అనమాట. భ్రమరాంబ అమ్మ కూడా హైదరాబాద్లో శారీస్కి వచ్చి మా ఇంటికి రాలేదేంది నాన్న, భోంచేసి వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు రాలేదు అని చెప్పి చాలా ఆప్యాయంగా పలకరించారండి. నాకు ఆ తర్వాత అనిపించింది, అమ్మ అంత బాగా రమ్మంది కదా, నేనేమో వెళ్ళలేదు. ఈసారి వెళ్తే ఎట్లాగైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరికి దక్కుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి అదృష్టం చెప్పండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు కామెంట్స్ చూసి అసలు నాకు ఈ యూట్యూబే వద్దు, మన పని మనకుంది కదా, అంటే నేను టైలరింగ్ చేస్తాను కదా, నా పని నాకే ఉంది కదా, ఈ యూట్యూబ్లో వీళ్ళందరి చేత తిట్టించుకోవడం ఎందుకు, ఇవన్నీ నాకు అవసరమా అని చెప్పి నేను అనుకున్నానండి. కానీ యూట్యూబ్ అనేది ఒక నెగిటివ్ అనే కాదండి, పాజిటివ్ కూడా ఉంటుంది. నెగిటివ్ అనేది ఒక 10% వస్తే పాజిటివ్ అనేది 90% వస్తుందండి. ఆ నమ్మకం అనేది నాకు ఈరోజు కలిగింది. ఎందుకంటే గోదావరి కని నుంచి మేము ప్రయాణిస్తుంది 40 కిలోమీటర్లు అండి. ఈ 40 కిలోమీటర్ల దూరానున్న ఒక అమ్మ, అంటే నేను ఆంటీ అని కూడా అంటలేదు, ఎందుకంటే పెద్ద వయసు ఆమె, ఇక నేను ఒక అమ్మలాగా భావించాను కాబట్టి నేను ఇక అట్లానే చెప్తున్నానండి. ఆమె దగ్గరకు అయితే వెళ్తున్నాము, నన్ను చూడాలా అని అయితే అడిగారండి. వాళ్ళు ఇటు మా దగ్గరకు వచ్చే పరిస్థితి అయితే లేదు, కానీ ఆమె నన్ను అడిగింది ఏంటంటే, నిన్ను ఎలాగైనా చూడాలి నాన్న, నీ వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాం రోజు, నిన్ను కలవాలని నాకు చాలా ఆశగా ఉంది అని ఇంటికి రమ్మని పిలిచారండి. నేను ఒక 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి నేనైతే వస్తానమ్మా అని చెప్పుకుంటానే వస్తున్నా అనమాట. ఫైనల్లీ నిన్న వీడియో పెట్టాను కదా, ఇలా బాబు గురించి చెప్పుకుంటూ బాధపడుతూ వీడియో పెట్టాను కదండి. ఇక ఆ వీడియోకి బాగా స్పందించారనమాట. అంటే నువ్వు ఎలాగైనా ఒక్కసారి రానా, వీడియోలో చూస్తేనే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, నువ్వు పడుతున్న కష్టం చూసి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఒక్కసారి నా బిడ్డ వచ్చిపోయింది ఇంటికని అనుకుంటానన్న, ఒక్కసారి వచ్చిపో అని చెప్పి అయితే అడిగారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పల్లెటూర్లు ఉన్నాయండి, అస్సలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. ప్రశాంతమైన వాతావరణం అండి, పచ్చటి పొలాలు, అలాగే కొండలు. మాకు గోదావరి కని దగ్గరలో అయితే ఓపెన్ మైన్స్ అనమాట, మాకు అవే పొలాలు, అవే కొండలు, మాకు అవి ప్రశాంతతనిస్తే. అసలు చిన్న చిన్న ఊర్లండి, పల్లెటూర్లు, కానీ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చిందండి. బైక్స్ అంటే వాహనాలు కూడా ఎక్కువ తిరగట్లేదు అనమాట, రోడ్లంతా విశాలంగా డీసెంట్గా, ఊర్లు అనేవి పచ్చని వాతావరణంతో. అదిగాక ఈరోజు మేము వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి, అలా కూడా బాగా అనిపించింది. ఈ బాటిల్కి నీళ్ళు ఎందుకు పడుతున్నాం అనేది మీకు ఒక డౌట్ రావచ్చండి. నాకు సాయితోటి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ బాధ అయితే తప్పదు. ఏదన్నా ఆ పిల్లోడిని పట్టుకొని జర్నీ చేస్తున్నా కూడా ఇంకా వాష్రూమ్ అనేసి నన్ను కొంచెం అట్లనే ఇబ్బంది పెడతా ఉంటాడండి. అందుకని ఇంకా వాటర్ అయితే పడుతున్నాను బాటిల్కి. ఈ ఊరు మొత్తానికి ఇది ఒకటే షాప్ ఉందండి అంకుల్ దగ్గర. అంకుల్కి ఒక 60 నుంచి 65 ఇయర్స్ ఉండొచ్చు. అదిగోండి ఆ పెట్రోల్ క్యాన్ పెట్టాడు కదా, ఆ అంకుల్ అనమాట షాపు ఓనరు. అన్నీ అండి, పిండి పడతాడట, పెట్రోల్ అమ్ముతున్నాడు, కిరాణం సరుకులు, ప్రతి ఒక్కటి ఆల్రౌండర్ అన్నీ ఉన్నాయండి ఆ ఊరు మొత్తానికి. అదొకటే షాపు. ఇంకా అక్కడైతే ఆ సాయి కొనిపించమంటే కొనిపించాను.
ఇంకా ఆ మొక్కలు ఇందాక చూపించాను కదండి, ఆ మొక్కలు మా ఆయన పచ్చిపసుపు అంటున్నాడండి. నాకైతే పచ్చిపసుపు మొక్కలు అయితే నేను చూడలేదు కాబట్టి అవేం మొక్కలో నాకు అర్థం కాలేదు. ఒకటి ఫ్రెండ్స్, ఊర్లన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి, కానీ రోడ్లు మాత్రం చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇలాంటి రోడ్లలో ప్రయాణిస్తుంటే కొంచెం బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువైపోయింది నాకైతే. ఎందుకంటే అసలే బెడ్ సిక్ అయిపోయి ఉన్నాను కదండి, ఆల్రెడీ పేషెంట్ని అయ్యే ఉన్నాను. ఇప్పుడు బయలుదేరానంటే కూడా నేను అంత ఆరోగ్యంగా అయితే ఏం లేనండి, కొంచెం యాక్టివ్ తక్కువగానే ఉన్నాను. అయినా కూడా నా మనసుకు వెళ్ళాలనిపించింది, అందుకని ఇక మా ఆయన్ని తీసుకొని బయలుదేరానండి. ఇక్కడ ఎందుకు ఆగానంటే అట్టి పండ్లు తీసుకుంటున్నానండి. అట్టి పండ్లు తీసుకొని ఇంకా ఇచ్చేద్దాం అనేసి 1 డజను అట్టి పండ్లు అయితే తీసుకున్నాను. ఈ ఊరికి ఇదేనంటండి సెంటరు. చూడండి, అక్కడ ఒక దుకాణం, అక్కడ ఒక దుకాణం, ఒక 4 దుకాణాలు అయితే ఉన్నాయి. ఇల్లులు అయితే తక్కువ అండి, విలేజెస్లో ఇల్లులు తక్కువే ఉన్నాయి, కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి వాతావరణం. నాకు నచ్చింది, బాగా అనిపించింది అనమాట. వర్షం చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్ని చోట్ల వర్షం పట్టదో తెలుసా. ప్రతి ఒక్క క్లిప్ నేను తీయలేదు, కానీ మీకు అయితే చూపించాలనేసి ఒక చోట మాత్రం ఆగి ఒక క్లిప్ అయితే తీస్తున్నానండి. వెళ్ళినంత దూరం కాసేపు వర్షం పట్టడం, కాసేపు అయిపోవటం. సాయి చూడండి ఫ్రెండ్స్, ముందు 4 పళ్ళు, ఇటు సైడ్ ఊడిపోయింది, అటు సైడ్ ఊడిపోయిందండి. ఇంక ఈయన నవ్వుతూ ఉన్నాడు, ఒక ఏలియన్ పిల్ల ఉన్నట్టున్నాడండి. ఇంకెక్కడ కూడా వర్షం పడతానే ఇక్కడైతే ఆగాము. ఇంకా మా ఆయన అయితే బయలుదేరిన కాడి నుంచి ఒక్కటే వర్షం అని అంటూ ఉన్నాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు వర్షంలో తడవటం భలే ఇష్టం అండి. సాయికి కూడా అంతే. వాడు కూడా వర్షంలో తడవడానికి ట్రై చేస్తున్నాడు, నేను కూడా వర్షంలో తడవటానికే ట్రై చేస్తున్నాను. ఆ పైన నుంచి ఆ గొడుగు పక్కకి తీశారనుకోండి, ఇంక మా ఆయన తిట్టిందే తిడతాడు. ఆ భయానికి గొడుగు అట్లా అడ్డం పెట్టుకున్నాం, కానీ మాకు భలే సంబరం అండి సాయికి నాకు వర్షంలో తడవటం అంటే. ఇక్కడ చూడండి, ఇంకా వర్షము గాలి ఎక్కువైపోయేసరికి పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిలబడ్డాము. మళ్ళీ వర్షం తక్కువ అయిందని చెప్పి మా ఆయన వెళ్ళి బండి తీశాడు, మళ్ళీ వర్షం పడ్డదండి. మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ఇక మళ్ళీ కొంచెం వర్షం తక్కువైన తర్వాత ఇక బయలుదేరామండి అక్కడి నుంచి. ఇక్కడైతే బియ్యము, కొంచెం చాయ్ పత్తి, చక్కెర అవైతే తీసుకున్నానండి. ఏదో నాకున్నంత స్తోమతలో ఇక నాకు అట్లా తీసుకోవాలనిపించింది అనమాట. ఎక్కువ పెట్టే అంత స్తోమత కూడా నా దగ్గర లేదండి. ఇక వెళ్ళి పలకరీయడానికి వెళ్తున్నాను కదా, ఏదో నాకు తోచింది ఇద్దామనేసి అట్లా అనమాట. ఫైనల్లీ మేము రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇంకా కలిసి మాట్లాడాము. ఇక్కడ వీడియో ఎందుకు తీయలేదంటే అసలు వద్దంటే వద్దన్నారండి. అందరూ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు, అందులోనూ కొద్దిగా పల్లెటూరులో వాళ్ళకి సిగ్గు ఎక్కువ అనమాట. ఇక విలేజెస్లోనే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు కదండి, ఎందుకు ఇలా కొంచెం మొహమాట పడతారు వీడియో ముందుకు రావడానికి, నాకైతే అర్థం కాదు. ఇంకా ఫైనల్లీ పలకరిచ్చేసాము. గోదావరి కనికి కూడా రిటర్న్ అయిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.